హలో అందరికీ. ఇవాళ మనం గడపకలా పసుపు రాసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకుని కుంకుమ పసుపుతో అలంకరించుకుంటే అమ్మవారు మన గుమ్మం లోపలికి వచ్చినట్టుగానే మనం భావిస్తాం కదండి. ఎంత అలంకారంగా ఎంత అద్భుతంగా ఉంటుందోనండి ఆ డెకరేషన్. నిన్న సాయంత్రం మేము ఇంటి ముందు ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నానండి. వర్షం వచ్చి ముగ్గులన్నీ పోయాయి. తెల్లారి ఇంకా స్లాబ్ కింద చిన్న ముగ్గులు వేసుకుని దానిలో గులాబీ రెక్కలు చామంతి రెక్కలు చల్లుకున్నానండి అలంకారం కోసం. ఇంకా ఆ తర్వాత వచ్చి పరమాన్నం చేసుకున్నామండి. పరమాన్నం ఇత్తడి గిన్నెలో పసుపు రాసి బొట్లు పెట్టి పాలు పొంగించుకొని దానిలో నేను బియ్యానికి బదులుగా అటుకులు వేసుకుంటున్నానండి. ఎందుకంటే కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇస్తారండి. అందువల్ల అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ పాయసాన్ని నేను చేసుకుంటున్నానండి. ఇంకా అయిపోయిన తర్వాత బెల్లము, యాలక్కాయలు, ఇంకా బెల్లం, జీడిపప్పు రోస్ట్ చేసి వేసుకున్నానండి. ఆ యాలక్కాయలు అయితే చిన్న రోట్లో భలే ముద్దొస్తుందండి. రోలు చిన్న రోకల బండ చిన్న రోలు. ఇంకా అవి వేసేసుకొని భగవంతుడికి నీరాజనం ఇచ్చి ఆరగింపు చేసుకున్నామండి నైవేద్యం పెట్టుకొని. ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకా దేవుడి బీరువా వచ్చి అలంకరించుకున్నామండి. దేవుడి బీరువా గన్నేరు పూలతో, మందార పూలతో, నందివర్ధన పూలతో అలంకరించుకున్నామండి మేమైతే. ఇంకా దేవుడి బీరువాలో ఇంకా దీపారాధన చేసి వినాయకుడికి శ్లోకం చదివి పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి. వినాయకుడికి ఇలా నైవేద్యం వినాయకుడికి ఇలా నేను శ్లోకం చదువుకున్నానండి. ఎలా అంటే ఇంకా తొండమునే కదందము తోరపు బజ్జయ్య వామహస్తమున్ మెండుగు మ్రోయి గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండగ కుజురు జేయి ఉండేడి పోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుత విఘ్నమస్తు అని దుర్జటినందర నీకు మ్రొక్కెదన్ ఫలితము చెయ్యమయ్య నేను ప్రార్థన చేసదయ్యా కదంతా తలచితనే గణనాథుని తలచితనే విఘ్నపతిని తలచితనే హేరమ్మని తలచిన పనిగా తలచితనే నా విఘ్నులు తొలకుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానబ్రాలు నెట్లాక్షణకు సమర్పించుతున్ ఇలా చదువుకున్నానండి. లేదా చిన్న శ్లోకం అయితే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అలా పూజను ప్రారంభించడానికి వినాయకుడి శ్లోకం చదువుకున్నానండి. తర్వాత ఆచమనం తీసుకొని ఇంటి పేరు అవి చెప్పుకొని తర్వాత ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం అవి చదువుకుంటామండి. ఇంకా అలా పూజన చేశాను. నెక్స్ట్ శుక్రవారం బాగా పెడతానండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.